హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మీలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే మరి కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, మీరు బైక్ అమ్మేశారా? నెంబర్ 2, ఎవరికి అమ్మారు? సో ఈ రెండు తెలుగు క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, కావలసిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఇది అమ్మకానిక. ఈజ్ దిస్ ఫర్ సేల్? ఈజ్ దిస్ ఫర్ సేల్? లేదా ఇలా కూడా అడుగుతుంటాం కదా, అమ్మేస్తున్నారా? ఆర్ యూ సెల్లింగ్? ఎంతకి అమ్ముతున్నారు? హౌ మచ్ ఆర్ యూ సెల్లింగ్ ఇట్ ఫర్? హౌ మచ్ ఆర్ యూ సెల్లింగ్ ఇట్ ఫర్? నేను ఇది 10,000కు కొన్నాను. ఐ బాట్ ఇట్ ఫర్ 10,000 రూపీస్. మీరు ఎంతకి ఇస్తారు? లేదా మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడగాలనుకుంటే హౌ మచ్ విల్ యూ ఛార్జ్ ఫర్ ఇట్? హౌ మచ్ విల్ యూ ఛార్జ్ ఫర్ ఇట్? ఏమైనా తగ్గిస్తారా? సో ఏదైనా కొనాలని అనుకున్నప్పుడు ఇలా ఏదైనా తగ్గిస్తారా అని అడుగుతూ ఉంటాం కదా. కెన్ యూ రెడ్యూస్ ఎనీథింగ్? లేదా కెన్ యూ గివ్ ఎనీ డిస్కౌంట్? బేరం ఆడొద్దు. డోంట్ బార్గెయిన్ లేదా డోంట్ హ్యాగిల్. తోచినంత ఇవ్వండి. సో బేరం ఎటు తేలకపోతుంటే ఒక్కోసారి ఇలా కూడా వాళ్ళు అంటూ ఉంటారు కదా, గివ్ వాట్ ఎవర్ యూ ప్లీజ్. గివ్ వాట్ ఎవర్ యూ ప్లీజ్ అంటే తోచినంత ఇవ్వండి అని. ఎంతకి అమ్మేశారు? హౌ మచ్ డిడ్ యూ సెల్ ఇట్ ఫర్? హౌ మచ్ డిడ్ యూ సెల్ ఇట్ ఫర్? నేను 5,000కి అమ్మేశాను. ఐ సోల్డ్ ఇట్ ఫర్ 5,000 రూపీస్. ఐ సోల్డ్ ఇట్ ఫర్ 5,000 రూపీస్. పళ్ళు రాలగొడతాను. ఎప్పుడైనా ఎవరి మీదైనా బాగా కోపం వస్తే అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా, నాక్ యువర్ టీత్ అవుట్ లేదా స్లాప్ యువర్ టీత్ అవుట్ అంటే పళ్ళు రాలగొడతాను అని. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నేను నీ పళ్ళు రాలగొడతాను. ఐ విల్ నాక్ యువర్ టీత్ అవుట్. ఐ విల్ నాక్ యువర్ టీత్ అవుట్. నువ్వు నా మాట వినకపోతే పళ్ళు రాలగొడతాను. ఎప్పుడైనా పిల్లలు మాట వినకపోతుంటే ఇలా అంటుంటాం కదా, ఇఫ్ యూ డోంట్ లిజన్ టు మీ ఐ విల్ నాక్ యువర్ టీత్ అవుట్. ఇఫ్ యూ డోంట్ లిజన్ టు మీ ఐ విల్ నాక్ యువర్ టీత్ అవుట్. అతను ఆమెని వేళాకోళం చేశాడు, అందుకని ఆమె అతని పళ్ళు రాలగొట్టింది. హీ మాక్డ్ హర్ సో షీ స్లాప్డ్ హిస్ టీత్ అవుట్. హీ మాక్డ్ హర్ సో షీ స్లాప్డ్ హిస్ టీత్ అవుట్. నీ మూర్ఖత్వం వల్లే. డ్యూ టు యువర్ స్టూపిడిటీ. దీనికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నీ మూర్ఖత్వం వల్లే ఆమె నిన్ను వదిలి వెళ్ళిపోయింది. She left you due to your stupidity. She left you due to your stupidity. నీ మూర్ఖత్వం వల్లే ఇలా జరిగింది. It happened because of your stupidity. It happened because of your stupidity. నీ మూర్ఖత్వంతో లైఫ్ నాశనం చేసుకోకు. ఇప్పుడైనా ఎవరైనా ఏ విషయంలోనైనా మూర్ఖత్వంగా ఉంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఇలా చెప్తూ ఉంటారు కదా, Don't let your stupidity ruin your life. Don't let your stupidity ruin your life. నీ మూర్ఖత్వం వదిలేయి. Leave your stupidity. Leave your stupidity. నమ్మబుద్ధి కావడం లేదు అంటే it is difficult to believe లేదా unbelievable అంటే నమ్మశక్యం కానిది అని. దీనికి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బిలీవ్ వాట్ యు ఆర్ సేయింగ్ లేదా ఐఎమ్ అనేబుల్ టు బిలీవ్. కొన్నిసార్లు ఇలా కూడా చెప్తూ ఉంటారు, నువ్వు చేసిన పని నాకు నమ్మబుద్ధి కావడం లేదు. వాట్ యు హ్యావ్ డన్ ఈస్ డిఫికల్ట్ టు బిలీవ్. వాట్ యు హ్యావ్ డన్ ఈస్ డిఫికల్ట్ టు బిలీవ్ లేదా What you have done is unbelievable. What you have done is unbelievable. జరిగిపోయిన విషయాలు. Things that happened. దీనికి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడకు. Don't talk about things that happened.
డోంట్ టాక్ అబౌట్ థింగ్స్ దట్ హ్యాపెండ్. జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడి ఉపయోగం లేదు. దెర్ ఈస్ నో యూస్ ఇన్ టాకింగ్ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. దెర్ ఈస్ నో యూస్ ఇన్ టాకింగ్ అబౌట్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్. లేదా ఇలా కూడా చెప్తూ ఉంటాం కదా, జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఏడ్చినా ఏం లాభం. సో ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు బాధపడుతుంటే ఇలా అంటుంటారు కదా. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్? క్రయింగ్ ఓవర్ స్పిల్ట్ మిల్క్ అనేది ఒక ఇడియం. దీని అర్థం జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు పశ్చాత్తాపడడం. మీరు బేసిక్ ఇంగ్లీష్ కన్నా బాగా మాట్లాడాలనుకుంటే ఇలా ఇడియమ్స్ని ఉపయోగిస్తూ ఉండండి. మీరు మాట్లాడే ఇంగ్లీష్ మరింత అందంగా ఉంటుంది. So friends, this is the class for today. Thanks for watching and see you in the next video.